క్లబ్ ప్రెసిడెంట్ సునీత గారు, చీఫ్ గెస్ట్ ఏహెచ్ఎన్ వెంకట్రావు గారు, గవర్నర్ గారు, ఏవీపీ గారు, ఆర్సీ గారు, ఫాస్ట్ ఆర్సీస్ అందరూ కూడా జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు తిరగండి. Thank you, sir. సెకండ్ జనవరి నా గవర్నర్స్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రాం జరిగిందండి. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ రెండింటికి ఆతిథ్యం ఇచ్చిన, నాకు సహకరించిన 2023 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్పి రవీంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోలేము. ఆయన పెద్ద మనసులో మనకి అంగీకారం చెప్పి ఈ ప్రాంగణాన్ని మనకి ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం. జనవరి 2న నా యొక్క ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రాం మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజ్ గారి చేతుల మీద ఇక్కడ జరగడం మనందరికీ గర్వకారణం. ఆ రోజే మన డిస్ట్రిక్ట్ 101 డైరెక్టరీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనం ఇంతవరకు 27 కోట్లకి క్లబ్ రిజిస్ట్రేషన్స్ చేసామండి. లాస్ట్ 3 monthsలో వీళ్ళు క్లబ్ రిజిస్ట్రేషన్ అయిన మర్నాడే ఒక గిరిజన గ్రామం జీ మాడుగుల మండలం మల్లెపాడు అని చెప్పేసి ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ సర్వీస్ యాక్టివిటీ నిర్వహించారండి. ఒక బస్సు వేసుకొని, బస్సు దిగిన తర్వాత ఆటో దిగిన తర్వాత నడుచుకొని కాలువ దాటి అలా వెళ్ళి అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ప్రోగ్రాం జరిగిందండి. వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజ్ గారు ఆజ్ఞ మేరకు అందరూ కూడా రూరల్ సర్వీస్ చేయాలి. మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం, అది ఎక్కడంటే మన క్లబ్ హాల్లో చేస్తున్నాం. అలా కాకుండా ఎక్కడైతే సర్వీస్ అవసరం నీడుగా ఆ రోజు మెడికల్ క్యాంప్ పిలిచి అక్కడ లోకల్ యూత్ని పిలిచి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇంచుమించుగా ఒక 500 మంది వాళ్ళ మెడికల్ క్యాంప్కి వచ్చి వాళ్ళ వైద్య సదుపాయం పొందారండి. వాళ్ళు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా వైద్య సదుపాయాలు చేసి వచ్చారు. వాళ్ళకి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనండి. మూడవది ఫ్రెండ్స్ వెంకటాబాద్ పిఎంఆర్ వీళ్ళు కూడా రూరల్ ఏరియాని ఎంచుకున్నారు. ఆనందపురం మండలం బోని అనే గ్రామం దగ్గర ఒక చిన్న విలేజ్ అండి. అక్కడ ఎప్పుడు కూడా వైద్య సదుపాయం అందలేదు, మెడికల్ క్యాంప్ నిర్వహించలేదు. అటువంటి గ్రామానికి వీళ్ళు ఎంచుకున్నారు. అక్కడ కూడా మేము వెళ్ళి అక్కడ ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించిన తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామాలు అందరూ చాలా ఆనందపడ్డారు. మాకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదని మా దగ్గర రాలేదు ఎవరు. ఇది చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మాకు చాలా ఆప్యాయతను చూపించారు. ఆ రోజు మేము అడగలేదు మాట. అటువంటి 3 గొప్పలు మన డిస్టిక్లో ముందుకు వచ్చి ఈ విధంగా రోడ్ ఏరియాస్లో సర్వీస్ చేసేందుకు వీళ్ళకి ముందుగా నా యొక్క ప్రత్యేక అభినందనలండి. 50% స్పాన్సర్స్ నుంచి వస్తే 50% గవర్నర్ గారి ఫండ్స్ నుంచి వెళ్తున్నాయి, ఓన్ ఫండ్స్ నుంచి. సో అలాగే ప్రతిసారి కూడా ప్రతి యాక్టివిటీ కూడా ఖర్చుతో కూడుకున్నది. అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఏమీ లేదు, బిల్ బ్యాలెన్స్ నడుస్తున్నాం. ప్రతిసారి కూడా కొంతమంది ముందుకు వచ్చి
కూడా వాళ్ళందరికీ కూడా క్రిస్టల్ క్లియర్ గా 100% మన రిసీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ కూడా అకౌంట్స్ మెయింటైన్ ఇన్స్ట్రక్షన్స్, ఐపీ గారి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, మన పెద్దలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి దాని ప్రకారం చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం. వాట్సాప్లో కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని మన క్లబ్స్టార్కి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నాయి అని అంటున్నారు. ఏం లేదండి, మేము అన్ని క్లబ్స్టార్కి ఇన్ఫర్మేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కొన్ని ఫోటోస్ షేర్ చేస్తున్నారు, దాని తగ్గట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో ఫోటోస్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే అలాంగ్ విత్ ఇన్ఫర్మేషన్ మీ ఫోటోస్ తో పాటు అందులో ప్రచురించడం జరుగుతుంది. ఇంచుమించుగా వాట్సాప్ మనం 200 కాపీల వరకు మనం ప్రింట్ చేస్తాం ప్రతి నెల కూడా. అది కూడా ఆల్మోస్ట్ 20 నుంచి 25 వేలు ఖర్చు అవుతుంది. దాంట్లో 50% కొంతమంది స్పాన్సర్స్ వస్తున్నారు, మిగతా 50% ఈ రకంగా పెట్టుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ ఫండ్స్ తోటి. Regional councillors, vice president, అందరికీ నమస్కారం. నేను ఏం మాట్లాడాలో నాకే తెలియదు. అయినా కూడా నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా నన్ను పిలిచారు, చాలా సంతోషం. నేను ఈ డిస్ట్రిక్ట్ కూడా పాస్ డిస్ట్రిక్ట్లో ఉన్నాను. అంటే ఆ ఓలో మాట్లాడతాను. ఏంటంటే కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ఫ్యూచర్లో. ఎందుకంటే ఫస్ట్ ఎవరు ఉండాలి కౌన్సిల్ మెంబర్స్ మేము డిస్కస్ చేయాలి. ఏమంటే ఇంటర్నేషనల్ గైడెన్స్ వేరు. ఇది నేను యాజ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మాట్లాడుతున్నాను. పాస్ డిస్ట్రిక్ట్ నా సజెషన్ ఫ్యూచర్లో 40 క్లబ్లు ఉంటే 40 క్లబ్ ప్రెసిడెంట్లు కంపల్సరీగా కౌన్సిల్ మెంబర్స్. అదేవిధంగా ఈ 40 మంది కాకుండా ఎవరైతే ఆడపిల్లల్లో యాంబిషన్ ఉంది, సబ్జెక్ట్లో ఎన్జిఓస్ ఎంతో మంది మీతో అసోసియేట్ అవ్వడం కోసం చూస్తున్న సందర్భంలో టీఎస్ఎల్ క్లబ్లో మిమ్మల్ని చూస్తూ మాట్లాడే వాళ్ళు ఎంతోమంది మోటివేట్ అవ్వడం కోసం ఇలాంటి ఆర్గనైజర్స్ ఎంతోమంది ఎన్జిఓస్ మీతో అసోసియేషన్కి ఇన్వైట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ అన్ ఆర్గనైజర్గా మిమ్మల్ని మీతో పాటు ఒక 5,000 మంది జనాలకి ఒక ఇన్స్పిరేషన్, ఒక 40,000 మందికి ఒక మోటివేషన్, కొన్ని లక్షల మందికి ఒక పాత్వే సెట్ చేస్తున్నటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ కాన్సెప్ట్ ని ఎన్జిఓ నుంచి అనంత్ గారు కెన్ ఐ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఓకే, అనంత్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు అతి పెద్ద నేషనల్ ఫ్లాగ్ ర్యాలీ అనేది ఇదే వైజాగ్లో చేశారు. సో అప్పుడు ఆల్మోస్ట్ ఒక 20-30 వేల మంది జనాలతో అతిపెద్ద నేషనల్ ఫ్లాగ్ హిస్టరీ క్రియేట్ చేసినటువంటి ఆర్గనైజర్ మన అనంత్ గారు. అదే అనంత్ గారు మన వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు 40 సంవత్సరాల ఒక ఉత్సవాన్ని, ఒక పండుగని ఒక పెద్ద ఎత్తులో చేసుకుంటున్నారు. కాబట్టి వెన్ ఐ రిక్వెస్టెడ్ హిమ్, సార్ ఈ కాన్సెప్ట్ మన సమావేశాన్ని హోస్ట్ చేసిన వనితా వాకర్స్ క్లబ్ సునీత గారికి, శిరీష గారికి, వారి క్యాబినెట్కి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం పలుకుతూ, ఇందాక మన సెక్రటరీ జనరల్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఓన్లీ
12-13 క్లబ్లు మాత్రమే ఈరోజు ట్రైనింగ్కి రావడం జరిగింది అని. ఇది థ్యాంక్ యూ ఇంద్రియ జ్యువెలర్స్. వారి భుజస్కంధాల మీద వేసుకుని అనునిత్యం కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ని అత్యున్నత స్థాయిలో నిలపడానికి ఎంతో శ్రమిస్తున్న మన మహేష్ గారు అయితే, పరిరెడ్డి గారు అయితే, వారి క్యాబినెట్ అయితే శ్రమిస్తుంటే మరి మన దగ్గర నుంచి వచ్చే స్పందన బాగోలేదు అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. క్లబ్స్ అందరూ కూడా స్పందిస్తే వారు ఇంకా మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇది 40 సంవత్సరాల వేడుక. ఈ 40 సంవత్సరాల వేడుక సుదీర్ఘంగా ఈ 20-26 సంవత్సరం అంతా కూడా మనం జరుపుకోవాలి. ఇందాక మిత్రులు ఎవరో అనంత్ గారు వారు వచ్చి చెప్పారు, వారి రిప్రజెంటేటివ్ 5K రన్ అని. సో అది మంచి ప్రోగ్రామ్ అది. మరి ఇప్పుడే ఈ క్యాబినెట్ మీటింగ్ ఇంత పేలవంగా చేస్తే మనం మరి అది సక్సెస్ చేయాలి కనీసం. ఆనందకరమైన రోజు. నేను ఒక అధ్యక్షురాలిగా పదవి చేపట్టిన అతి కొద్ది కాలంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన అంశంగా భావిస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ గారు శ్రీ మహేష్ గారు కేబినెట్ సమావేశానికి మీరు నిర్వహించాలని చెప్పిన వెంటనే ఉన్నపడంగా నిర్ణయం తీసుకొని సమావేశం యొక్క రూపకల్పన చేసుకోవడం జరిగింది. మా వనితా వర్కర్స్ క్లబ్ గతంలో ఎన్నో బృహత్ కార్యక్రమాలు చేపట్టి తమ ఖాతాలో మరువలేని జ్ఞాపకాల్లో ఇది ఒకటి. ఏ కార్యక్రమైనా దిగ్విజయంగా అహో ఏమన్న రీతిగా నిర్వహించే సామర్థ్యత మా వనితా వర్కర్స్ క్లబ్కే సొంతం. మరి ఇలాంటి కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ గారు శ్రీ మహేష్ గారు అవకాశాన్ని కల్పించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ 101 సెకండ్ క్యాబినెట్ మీటింగ్ చక్కగా దీన్ని అభినందించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ 101 వాకర్స్ ఉద్యమంలో, వాకర్స్ ఇంటర్నేషనల్లో డిస్ట్రిక్ట్ 101 ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనందరం కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత మన భుజాలపై ఉంది. కాబట్టి మనందరం దీన్ని ఒక శక్తిగా మనం మలుచుకొని మన సభ్యత్వంతో మనం చక్కగా మమేకమై మనందరం ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ 101 ఇప్పుడు ముందుకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తానని మీకు మరొకసారి నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడే ఇందాక అడిషనల్ సెక్రటరీ, అలాగే మన డిస్ట్రిక్ట్ 101 క్యాబినెట్ మహేష్ గారికి ఆయన ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నాను. సో మా యొక్క పరిపాలన క్లబ్ మా ప్రెసిడెంట్ గారు కూడా అనివార్య కారణంలో రావడం వల్ల ఆయన తరఫు నుంచి మా యొక్క క్లబ్ యొక్క కార్యక్రమాలు ఏంటంటే ప్రతిరోజు కూడా అక్కడ యోగా అనేది 365 డేస్ కూడా యోగా చేస్తామండి. యోగా అనేది గత 2 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం అనమాట. ప్రతిరోజు కూడా అంటే ప్రతి నెల ఈశ్వరంలో కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. అట్లాగే చూసుకోగలిగితే మనకి డిస్ట్రిక్ట్లో అని ఉన్నటువంటి క్లబ్లెంట్లో పోల్చుకుంటే మేము ఇప్పటికి ఆల్రెడీ 10 MGP ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా నా తరపు నుంచి మా క్లబ్ తరపు నుంచి కూడా డెఫినెట్గా మీకు ఇన్సూరెన్స్ చేస్తామంటే ఇంకో 10 MGP కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా మీకు మా క్లబ్ నుంచి 20 MGP కూడా మీకు ఇస్తామని చెప్పి నేను వాగ్దానం చేస్తాను. అట్లాగే మాకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో మాకు ఉన్నటువంటి 2 క్లబ్లు ఉన్నాయి, శ్రీశక్తి అట్లాగే హెల్తీ వర్కర్స్ 2 క్లబ్ల తరపు నుంచి కూడా వ్యక్తులందరూ కూడా రకరకాల కార్యక్రమాలు లాస్ట్ 3 monthsలో చూసుకోగలిగితే ఉగాది కార్యక్రమం నుండి లేకపోతే మహిళా కార్యక్రమాలు అట్లాగే వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి యాక్టివిటీస్ చేయడం, అలాగే మెంబర్షిప్ గ్రోతింగ్ కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాము. అయితే అందుకన్నా మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం మా క్లబ్లో
విషయానికి డెఫినెట్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సహకరించి